కంది పచ్చడి పచ్చి పులుసు ఈ రెండు మంచి కాంబినేషన్ అండి. వేడి వేడి రైస్లో పచ్చడి కలుపుకొని అలా మధ్య మధ్యలో పచ్చి పులుసు అద్దుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవాళ మీ అందరి కోసం ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఒక 8 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కందిపప్పు వేయించుకోవాలండి. కందిపప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇంకాసేపు. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంకొకసారి కలుపుకుందాము. చూడండి, ఇలా వేగిపోయాయి బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. కందిపప్పు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదండి, చల్లారాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వెల్లుల్లి కూడా వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా పొడిలా అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని చివరిగా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందామండి. పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చక్కటి కంది పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. కావాల్సిన పదార్థాలు: కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, అలాగే 1 కప్పు ఉల్లిపాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. అలాగే 4 స్పూన్ల బెల్లం తురుము. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి. మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు అన్నీ 1 స్పూన్ వేసుకొని ఇలా పోపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇవి వేగాక బాగా వేగాలండి. ఇవి కొంచెం చిట్పట్లాడాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇలా గుజ్జు తీసుకోవాలి కొంచెం పల్చగా. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుందామండి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాము. తురుము పెట్టుకున్న బెల్లం వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకాలండి. ఇంతేనండి, చక్కగా బాయిల్ అయిపోయింది. చూడండి పచ్చి పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఇంతేనండి, కంది పచ్చడి, పచ్చి పులుసు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.